హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ శివ. న్యాచురల్ స్టార్ నాని యాక్చువల్గా 2015లో వచ్చినటువంటి అష్టాచెమ్మ సినిమాతో మనకి తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయినటువంటి మన న్యాచురల్ స్టార్ నాని వరుస పెట్టి చాలా సినిమాలు తీశారు. సో స్టార్టింగ్ స్టేజెస్లో ఏంటంటే నాని చాలా న్యాచురల్ యాక్టింగ్ ఉన్నప్పటికీ కూడాను తీసుకునేటటువంటి కథల పరంగా కూడాను మిడిల్ క్లాస్ మ్యాన్స్కి బాగా దగ్గరయ్యేటటువంటి విధంగా అండ్ పంచులు డైలాగ్స్ చాలా రిలేటబుల్గా ఉండేటటువంటి కథల్ని సెలెక్ట్ చేసుకున్నాడు. అండ్ దాని తర్వాత వచ్చినటువంటి భలే భలే మగాడివే కానివ్వండి, నిన్ను కోరి కానివ్వండి. సో ఆ టైంలో ఏంటంటే ప్రొడ్యూసర్స్ ఏమైనా అమౌంట్ పెట్టాలంటే కాస్త ఆలోచించేవారు. అంటే కమర్షియల్ లెవెల్లో ఇంకా న్యాచురల్ స్టార్ అని ఎదగలేదు అనేసి. బట్ ఎప్పుడైతే దసరా సినిమాని 2023లో తీసుకొచ్చారో సో పాన్ ఇండియన్ సినిమా మీద ఇంత అమౌంట్ పెట్టొచ్చా అనేటటువంటి డౌట్ వచ్చింది. బట్ మొత్తానికి అనుకోని విధంగా అదేంటంటే సుమారు ఒక 100 కోట్ల పైన క్లబ్లో జాయిన్ అయిందనమాట. అండ్ దాని తర్వాత డిసెంబర్లో రిలీజ్ అయినటువంటి హాయ్ నాన్న చిత్రంతో సో ఒక 70 నుంచి 80 కోట్ల వరకు సంపాదించారు ఆ సినిమాతో. అండ్ దాని తర్వాత ఈ 2024లో వచ్చినటువంటి సరిపోదా శనివారం సినిమాతో ఈ సినిమా మళ్ళీ 100 కోట్ల క్లబ్లో జాయిన్ అయింది. సో అప్పటి నుంచి ప్రొడ్యూసర్స్ అందరూ కూడాను నాని వెంట పడుతున్నారంట. సో పాన్ ఇండియన్ సినిమా తీద్దాము అనేసి. సో మొదట్లో నమ్మకం లేకుండా ఉన్నటువంటి నాని దాని తర్వాత వరుస పెట్టి హార్డ్ వర్క్ చూపించుకుంటూ జనాలకి దగ్గర అవుతూ ఒక మంచి మంచి సినిమాలు చేస్తూ మొత్తానికైతే ఆయన సినిమా యొక్క గ్రాస్ని పెంచుకుంటూ పోయాడు అనమాట. సో మనం ఆల్రెడీ చూసుంటాం కొన్ని స్టేజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్స్లో వాటిలో చెప్తారనమాట. సో చూసే వాళ్ళందరికీ నేను పెట్టుకున్నటువంటి ఒక్కొక్క ఇటుకే కనిపిస్తుంది, బట్ ఏదో దూరం చూస్తే ఒక గోడ కనిపిస్తుంది అంటారు. లైక్ అదే నిలబెట్టుకున్నాడు. అదే మాట ప్రూవ్ అయిందనమాట ప్రెసెంట్ న్యాచురల్ స్టార్ నాని విషయంలో. అండ్ దాని తర్వాత పాన్ ఇండియన్ డైరెక్టర్ అనేటువంటి సాహో డైరెక్టర్ మూవీ అండ్ ప్రెసెంట్ ఓజీ సినిమా డైరెక్టర్ అనేటువంటి సుజిత్తో కూడాను 150 కోట్ల బడ్జెట్తో నాని ఒక మూవీని ప్లాన్ చేసుకొని ఉన్నారంట. సో వరుసగా లైనప్లో మనం కానీ చూసుకున్నట్టయితే బడ్జెట్ పెరిగేదే కానీ తగ్గేదే లేదన్నట్టుగా ఉంది నాని మూవీస్లో. సో ఇప్పటికే వరుస పెట్టి 3 బ్లాక్ బాస్టర్ సినిమాలు ఇచ్చిన తర్వాత ప్రొడ్యూసర్స్ కూడా ఎక్కడా తగ్గట్లేదు. సో నాని కోసం ఎంతైనా పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. సో ఇలా హీరోగా 2015లో మొదలు పెట్టినటువంటి కెరియర్ని జస్ట్ ఒక 10 ఏళ్ల లోపలే ఈ లెవెల్లో బిల్డ్ చేసుకున్నాడు అనమాట మనం న్యాచురల్ స్టార్ నాని. సో ఇప్పటి వరకు మీరు చూసిన వాటిలో న్యాచురల్ స్టార్ నాని మూవీస్లో మీకు నచ్చినటువంటి ద బెస్ట్ మూవీ ఏంటన్న విషయాన్ని కామెంట్ సెక్షన్లో మాతో పంచుకోండి. సో మనకు తెలుసు అప్కమింగ్ డైరెక్టర్స్తోనే న్యాచురల్ స్టార్ నాని యొక్క యాక్ట్ చేస్తారనమాట. సో కొత్తగా ఉన్నటువంటి వాళ్ళని లేదా కొత్తగా ఇండస్ట్రీకి రావాలనుకునే వాళ్ళని ఎంకరేజ్ చేయడంలో నాని కూడాను మంచి స్టెప్పే తీసుకుంటారు. సో మరి నానితో ఏ డైరెక్టర్ మూవీ చేస్తే మీరు చూడాలనుకుంటున్నారనే విషయాన్ని కూడా కామెంట్ సెక్షన్లో మాతో పంచుకోండి. అండ్ మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.